మేమైతే దుర్గా నుంచి చేయకుండా పోయిన పిల్లలు ఆర్డర్ ఎందుకంటే దుర్గలో దొరకవు ఈ ఊరే పిల్లగాడానికి చెవుండవు దుర్గ నుంచి చెవుండకి ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి మా తాతయ్య అయితే రొట్టె తింటున్నాడు. ఇక పల్లెటూరు మొత్తం వాళ్ళు ఇట్లనే తింటారు, చాలా బాగుంటుంది అంట ఇలా తింటే. మా పప్పకి అయితే అమెరికాలో ఉంటుంది. మా నాన్న మా పప్పకని లైక్స్ కొట్టు అని అడుగుతున్నాడు. మా అత్తమ్మ ఏమంటుందో వినండి. చేయబోతురా అని చెప్పు. నైట్ 10:30 అవుతుంది. మా మామ అయితే కుక్క ధర బాగా ఆట పెట్టిండు, దాన్ని బెదిరిస్తున్నాడు. అది మాత్రం మేము కురికొస్తుంది, ఒర్లుతుంది బాగా. మా అన్నయ్య అయితే క్రికెట్ చూస్తున్నాడు, బాగా క్రికెట్ పిచ్చి. ఏం చేస్తున్నావు అన్న అంటే సిగ్గుపడుతున్నాడు కెమెరా దిక్కు చేసి. ఇట్లా తీసి మాట్లాడు. ఇంకా అందరం తిన్న తర్వాత మిద్దె పైకి అయితే వెళ్ళి రెడ్ డాన్స్ ఆడుతున్నాము. చాలా ఘోరంగా ఆడినాం. అమ్మ చేతులు మాత్రం చాలా నొప్పి పెట్టినాయి, చాలా గట్టిగా కొట్టిరు. చెప్పండి ఏ నువ్వంతా బిత్తిరి కుచిరి అన్నా ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా. ఇంకా ఇంట్లో అయితే పాలు పొంగిస్తున్నారు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు కొత్తిల్లు కడుతున్నారు అనమాట. ఈరోజు పాలు పొంగిస్తున్నారు అని చెప్తే మేము గుర్తుకొచ్చాము. అసలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటేనే చాలా ఇష్టం. ఇక మా అమ్మలు అయితే నాకు మొహం మొత్తం ఖరాబ్ చేస్తుంది, వేస్తూనే ఉంది. నన్ను రెడీ చేస్తుంది, ఆమె బ్యూటిషియన్ అంట చెప్తుంది. క్రికెట్ ఆడుకుంటూ అయితే వాళ్ళ డాడీ వాడిని బాల్ తీసుకొని కొట్టిండు. పాపం చాలా గట్టిగా కొట్టిండు, రెడ్ అయింది మొత్తం. వాళ్ళ డాడీ కొట్టినా కూడా మళ్ళీ ఆడతా అని చెప్పి క్రికెట్ అయితే ఆడుతున్నాడు. ఏంటి మమ్మీ ఎవడు? ఇంకా కొద్దిసేపు బయటికి అయితే వెళ్ళి రీల్స్ చేద్దామని పోయినా. ఇంకా నేను మా నాన్నగారు అయితే కొద్దిసేపు మట్టిలో ఆడుకుంటున్నాం. ఈ మట్టిలో ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్ట్. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి.